నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన ఎంఎస్ రాజు నూతన గజాన మండలి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మన న్యూ రాయపురంలో ఉండడం జరిగింది. ఇక్కడ మన చిన్న గణేశుడు అయినా భారీ డెకరేషన్తో అయితే చేస్తారు అన్న వాళ్ళు. అండ్ ఒక్కసారి ఈ విగ్రహము ఎన్ని సంవత్సరాల నుంచి పెడతాను అండ్ ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏంటి అని మాత్రం మీకు రాజన్నతోనైతే ఒకసారి మాట్లాడిస్తాను. అండ్ ఇక్కడ ఉన్న మన మన వాడవాసులు అండ్ కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళతో కూడా ఒకసారి మీకు మాట్లాడిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా. మన రాజన్న జై గణేష్ మహారాజ్ కి జై అన్న. థ్యాంక్ యూ ఫర్ మనకైతే చాలా సపోర్ట్ అన్న. ఏ విషయంలో అయినా కూడా మంచి సపోర్టింగ్ ఉంటుంది. చిన్న పెట్టినా కూడా చాలా బ్రహ్మాండంగా అయితే గణేష్ని అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ అలా ఉన్నతో ఒక నిమిషం నేను మాట్లాడిస్తా. నమస్తే అన్న. నేను ఇప్పుడు చేయడం 2వ సంవత్సరం అన్న. ఫస్ట్ సంవత్సరం చంద్రయాన్ చేసిన, ఈసారి మొత్తం రాక్ గార్డెన్ టైప్ చేసిన. ఇది అప్పుడు ఒక 2 నెలల ముందు నుంచి నేను ఒక ప్లాన్లో ఉంటాను. ఒక వారం ముందు నుంచి నా షాప్ అనేది టెంట్ హౌస్, దీంట్లోకి వెళ్ళి సామాన్ అంతా తీసేసి ఒక రూమ్ సెట్ చేసుకొని ఒక వారం నుంచి ముందు నుంచి నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక 2 నైట్లు మొత్తం కష్టపడి చేస్తానన్న. ఇక అది చేసేయడానికి ఇక వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఇది ఏం చేస్తాడు అంటే లాస్ట్ డే ఇక ఫైనల్ వినాయకుని పెట్టే రోజు తప్పించి వాళ్ళకు ఏం తెలియదు. ఇక కొందరు అత్తరు నాకు చూపి అంటారు. సరే చూపిద్దాం అన్నట్టు ఏసారి క్లోజ్ చేసి ఉండే, ఈసారి అందరు చూడాలని మొత్తం ఓపెన్ చేసి పెట్టిన. ఇక అందరు వచ్చిన వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఉందన్న. ఇక మీలాంటి వాళ్ళు కూడా ఒకసారి చూసి అందరికీ చెప్పాలి. అండ్ అలానే ఇక్కడ మన కమిటీ మెంబర్స్ అండ్ మన వాడవాసులు కూడా ఉండడం జరిగింది. మన వదినతో మాట్లాడదాం. చెప్పండి వదిన, ఎలా ఏ విధంగా మీకు డెకరేషన్ కానివ్వండి అండ్ విగ్రహం? డెకరేషన్ చాలా బాగుందండి. 2వ సంవత్సరం చాలా వెరైటీగా చేస్తాడు. ఎంత నీట్గా మంచిగా ఉంటుంది అంటే మామూలుగా చేసే కాడికంటే ఇక్కడ నీట్గా మంచిగా అనిపిస్తుంది. క్లాత్తో కాకుండా వెరైటీగా డెకరేషన్ ఇప్పుడు మాయా దీపంలో కదా చేసినట్టుగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ది కూడా చాలా బాగుంది. అందరూ చాలా ఫోటోలు తీసుకొని స్టేటస్ పెట్టుకోవడం జరిగింది. ఇట్లాంటివి ఇంకా ఎన్నో కళలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి అందరూ చూసి తనను ఎంకరేజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ అలానే ఒకసారి మన డైలీ పూజలు ఏమేమి అవుతాయి? ఏమైనా స్పెషల్ పూజలు, కుంకుమ పూజ, హోమం అండ్ అలానే అంటే ఇక అట్లాంటివి కూడా కావాలని మేము కోరుకుంటున్నాము. ముందు ఇది 2వ సంవత్సరం కాబట్టి కొంచెం ఇక ఆర్థికంగా కూడా ఉండాలి కదా. దానివల్ల మామూలుగా అయితే డైలీ పూజలు చాలా బాగా జరుగుతున్నాయి, మంచిగా అనిపిస్తుంది. అయ్యగారితోటి మాకు ఇట్లా అదేంటి మౌత్ లేకుండా అదే స్పీకర్ లేకున్నా కూడా మాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఘనంగా పూజలు జరుగుతున్నాయి. మా కోరికలు కూడా మంచిగా నెరవేరుతున్నాయి. ఇప్పుడు మొక్కుకున్నది నెక్స్ట్ ఇయర్ వరకు క్లియర్ అవుతుంది. ఈ సంవత్సరం కూడా అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాం. చెప్పండి, మన ఇంకో కమిటీ మెంబర్ అయితే ఉండడం జరిగింది. అన్న పేరు కూడా తెలుసుకుందాం. అన్న, నా పేరు హర్షిత్ అన్న. చెప్పండి అన్న, మన రాజన్నతోని బంధం అయితే నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది. అండ్ అలానే అన్న ఎప్పుడైనా స్పెషల్ నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బాబాయ్ ఎప్పటి నుంచో ఈ ప్లాన్ అనేది ముందు నుంచి అనుకొని చేసిందే, కానీ కొంతమంది వచ్చి ఏం చేస్తారు అని అడిగేది, కానీ అది సర్ప్రైజ్గా పెట్టినాము. లాస్ట్ ఇయర్ డెకరేషన్ చంద్రయాన్ మీరు చూసిర్రు, అది చంద్రయాన్ సక్సెస్తోని మా బాబాయ్ కొంచెం ఆ థీమ్లో చేసిర్రు. ఈసారి ఇలా థీమ్లో చేసిండు. నెక్స్ట్ ఇయర్ దీనికంటే బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు అనుకున్న స్పెషల్ పూజలు, హోమాలు ఘనంగా చేపిస్తాము. మరి అలా జరగాలంటే మీరు మీ సహాయము, మన వ్లాగ్స్ సహాయం ఉండాలన్న. మన వ్లాగ్స్ చేసారు వచ్చి విజిట్ చేసి కొంచెం అంటే సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్తోని మేము కూడా ప్లాన్స్ అనేది ముందుకు తీసుకెళ్తాము. కూడా ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి దగ్గర ₹1 చందా కూడా నేను తీసుకోను. ఓన్లీ నా అమౌంట్ తోటి నాకు చేసుకుంటాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాబాయ్ తీస్తాడు, ఆయన వచ్చిండు, బాబాయ్ పోయినసారి మంచిగా పెట్టిన బాబాయ్, ఈసారి నేను విగ్రహం ఇప్పిస్తా బాబాయ్ అన్నాడు. సరే బిడ్డ నీ ఇష్టం, నువ్వు చేసుకుంటా అంటే నువ్వు ఇప్పించుకో బిడ్డ అని చెప్పిన. మిగతా ఖర్చు మొత్తం నేనే
చేసుకున్నా. బాబాయ్ది కూడా సహకారం ఫుల్ ఉంటుంది. నేనుంటా, మా గల్లీ పిల్లలు కూడా చాలామంది నాకు వచ్చి చిన్న చిన్నగా అన్నీ ఇది కావాలి బాబాయ్ అంటే అది చేస్తాడు. ఇక ఏది ఇది కావాలంటే సరే బాబాయ్ నువ్వు తెస్తాను, నేను కూడా వస్తా బాబాయ్ అని ఉరికేస్తారు. అట్లా కొంచెం సహకారం అనేది వాళ్ళది కూడా పిల్లలది కూడా చాలా ఉంది. అట్లా జరుగుతుంది కాబట్టి నాకు ఇంత 2 years సెకండ్ ఇయర్ సక్సెస్ అయింది. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా సక్సెస్గా మంచి టీం పెడితే ఇక అది ఇక మళ్ళీ మీరే వచ్చి రివ్యూ చేయాలి అప్పుడు పండుగ రోజు. అట్లా బాగా డెకరేషన్ చేసిండు. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు వస్తా ఇక్కడికి పూజకి వస్తా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది రోజు వస్తుంటే. జై గణేష్ అందరికీ. మా డాడీ ఎంతో బాగా చేస్తాడు ప్రతి సంవత్సరం. అన్ని చాలా బాగా అనిపిస్తుంది. సర్ప్రైజ్గా రోజు సర్ప్రైజ్గా పూజలు బాగా ఉంటాయి. సర్ప్రైజ్గా డెకరేషన్ వెరైటీగా ఉంటాయి. అన్నీ వచ్చేసరి కూడా కరెక్ట్గా సక్సెస్ఫుల్ కావాలని అనుకుంటున్నా. నాకు మా బాబాయ్ అంటే చాలా ఇష్టం. ప్రతి సహాయం కావాలన్నా నేనే ఫస్ట్ ఉంటా ప్రతి దానికి. నెక్స్ట్ సారి కూడా ఇట్లాంటి డెకరేషన్ హెల్ప్ చేయాలని ఉన్నది నాకు. థ్యాంక్ యూ. అలానే ఇక్కడ వచ్చేసి మన రాజన్న ఏ విధంగా అయితే మనం టీం చూస్తున్నామో అది ఏ విధంగా చేసిండు ఏందని మాత్రం అన్న ద్వారా నేను చెప్పిస్తా. అన్న ఇది మన వరిగడ్డి ఉంటుంది కదా అన్న, న్యూస్ పేపర్లో చుట్టి దానికి స్టిక్ చేసి మళ్ళీ ఒకసారి మన దారంతో కుట్టబడింది అన్న. అది కుట్టిన తర్వాత దీనికి మొత్తం కలర్ స్ప్రే కొట్టినాము. ఈ 2 కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా అవి కూడా మన అట్టాలు మామూలుగా మనకు దొరికే అట్టాలతోటి సెట్ చేసినామన్న. ఇవి ఊడలు మన మర్రి ఊడలు ఉంటాయి కదా అవి కొట్టుకొచ్చి అవి సెట్ చేసినాము. కింద ఇది స్నో టైప్ ఆపిస్తాను కదా, ఇది మొత్తం దూది అన్న, మన మెత్తలలో ఉంటుంది కదా అట్లాంటి దూది, దాంతో ఇవన్నీ కింద వేయడం జరిగింది. మళ్ళా ఈ బోర్డు ఉంది కదా ఇది ఒకటి బ్లాక్ పెయింట్ ఒకటి గ్రీన్ పెయింట్. అది ఏంటంటే బ్లాక్ పెయింట్ కొండ లెక్క ఉపయోగడానికి, గ్రీన్ అనేదేమో మనకు గడ్డి వస్తుంది కదా అన్న, అది ఆ గడ్డి అనేది దాంట్లో ఒప్పించేటట్టు దాని ఒక బయటికి అట్రాక్షన్ రావడానికి ఆ గ్రీన్ అనేది కొట్టినామన్న. ఇదంటే మనకు తెలుసు ఊడలు గుట్టలలో ఉంటాయి కదా ఆ ఊడలు అనేది దానికి సెట్ చేసినాం. ఇప్పుడు మనకు గణేష్ ఉన్నది కదా, గణేష్ సోలాపూర్ స్టైల్ అన్నట్టు అక్కడ ఆయన నీట్గా ఒప్పించేటట్టు దాన్ని క్రియేట్ చేయడం జరిగింది అన్న. అలానే పంచకు ఇక్కడ కుందన్స్ ఉన్నాయి కదా. అవునన్న, మీరు పెట్టినా లేకుంటే వాళ్ళ స్పెషల్గా చేపించినాం అన్న. అది మీరే చేపించినాం మేము, అది కుందన్ వర్క్ అనేది.